ఆ గంజాయి తీసుకున్నాక వాళ్ళు రకరకాలుగా మహిళల మీద దాడులు చేయటం, చిన్న పిల్లల మీద దాడులు చేయటం. ఇప్పుడు అతను పెంచలయ్య, నేను నెల్లూరు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏం చేశాడు ఆయన? అక్కడ ఆయన ఉండే పేటలో మాదక ద్రవ్యాలు కొంతమంది అమ్ముతుంటే వాళ్ళకి అడ్డం పడ్డా, మీరు అమ్మడానికి వీలు లేదని చేసి, నువ్వు ఇలా చేస్తావా అని ఆయన స్కూల్ కి పిల్లల్ని తీసుకెళ్తుంటే చంపేసి. తమాషా ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే అండదండలు ఇప్పటికీ ఆయన కొనసాగుతుంది. గంజాయి సాగు జరుగుతుంది. గంజాయి ఎక్కడో చోట, గంజాయి కూడా మొక్కే కదా, తోటకూర మొక్కలాగా అది మొక్కే. అది ఎక్కడో చోట పండితేనే కదా, ఎక్కడ పండుతుందో అందరికి తెలిసేది. వాళ్ళు ఏమన్నారు, గంజాయి పండించే వాళ్ళు మా జీవనం దీని మీద ఆధారపడి ఉన్నారు. గంజాయి పండే ప్రాంతాలు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఐడెంటిఫై చేసి ఆ పంటను ఎవరైతే పండిస్తున్నారో ఆ పేదలకు ప్రత్యామ్నాయ పంటల్ని, ప్రత్యామ్నాయ జీవనాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు గంజాయి పంటను అరికట్టకుండా దాని సప్లై జరుగుతూనే ఉంటుంది. మన ఊరికి ఇక్కడిక్కడ లోకల్ ప్రచారాలతో సాధ్యమయ్యే విషయం కాదు.